పలికినటువంటి 7 మాటల్లో మొట్టమొదటి 3 మాటలు ఆయన ఈ లోక సంబంధమైన వ్యక్తుల కోసం పలికితే 4వ మాట నుండి వ్యక్తిగతంగా ఆయన పలుకుతున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఈ 5వ మాటలో మనం ఒకసారి ఆలోచించినట్లయితే తనకు తాను తన పరిస్థితిని ఉద్దేశించి ఆయన పలికినటువంటి మాటగా దప్పికొనుచున్నాను అనేటువంటి మాటని ఆయన పలికాడు. అయితే ఈ దప్పికొనుచున్నాను అనేటువంటి మాట పలకడం వెనుక ఉన్నటువంటి ప్రాముఖ్యమైన కారణాలు ఏంటి, ఆయనతో మనకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ 2 విషయాల్ని మనం ఈ మాట ద్వారా తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చింది కేవలం ఆయన మనిషిగా మాత్రమే వచ్చారు. అందుకే ఆయన్ని మనిషి కుమారుడిగా ఈ లోకంలో అభివర్ణిస్తూ అనేక మంది పిలిచినట్లుగా మనం చూస్తాం. ఈ విషయాల గురించి ప్రస్తావించినటువంటి హెబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా సెలవిచ్చాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. సరే, ఈ వచనాన్ని మనం ఒకసారి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రభువారి గురించి వ్రాయబడిన మాటలు, ఇందులో 3 ప్రముఖమైన విషయాలను ఇక్కడ గ్రంథకర్త మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన మనతో పాటు సహానుభవం కలిగిన వ్యక్తి. ఈరోజు మానవుడు ఏదైతే బాధ, కష్టము, కన్నీరు అనుభవిస్తూ ఉన్నాడో ఆ యొక్క కష్టం గురించి, బాధ గురించి కలిగినటువంటి దేవుడు. మన దేవుడు మన ఆకలి గురించి తెలిసినటువంటి దేవుడు. మనకు ఉన్నటువంటి సమస్యల గురించి, రోగాల గురించి తెలిసిన దేవుడు. మనతో పాటు అన్ని విషయాల్లో సహానుభావం కలిగినటువంటి వాడు. అందుకని ఆ విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఆయన మన వలె శోధింపబడ్డాడు అనేటువంటి విషయాన్ని గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. అయితే వీటిలో ఆయన చెప్పినటువంటి చివరి మాట, ఆయన పాపం లేనివాడిగా ఈ లోకంలో జీవించాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించినటువంటి వ్యక్తి ఆయన మాత్రమే. అటువంటి వ్యక్తి వ్యక్తిగతంగా తన గురించి తాను చెప్పుకున్నటువంటి మాట, నేను దప్పికొనుచున్నాను. అసలు ఎందుకు ప్రభువారు ఈ మాటని పలికాడు? వాస్తవానికి ఆ కాలంలో ప్రభువారు భయంకరమైన శ్రమలు కూడా వెళ్తూ వచ్చారు. ఆ ముందు రోజు తీసుకున్నటువంటి రొట్టె ద్రాక్షరసం తర్వాత ప్రభువారు ఏది కూడా ఆహారం తీసుకోలేదు. అంటే సుమారు సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు 1 గంట 2 గంటల వరకు కూడా ఆయన ఏ ఆహారం తీసుకోలేదు. ఆ టైంలో తనకి భయంకరమైనటువంటి ఆకలి వేసి ఉండొచ్చు. అదే సమయంలో తన శరీరంలో ఉన్న నీరంతా కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంది. తన శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంది. చుట్టూ చీకటి అలవకున్నటువంటి పరిస్థితి. యెరూషలేము ఆచారం ప్రకారం సుమారుగా 3 గంటలకి పస్కా వదిని బలిస్తారు. ప్రభువారు రమారమి 3 గంటలకి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తారని తెలుసు. అలా తెలిసినటువంటి కొన్ని క్షణాల ముందే ప్రభువారు పలికినటువంటి మాట, నేను దప్పికొనుచున్నాను. ఆ సమయంలో సైనికులు హిస్సోపుతోటి ఒక చిరకనిచ్చారు. అయితే ఆ చిరక గురించి మనం ఆలోచన చేస్తే ఆ చిరకని ఎవరికి ఇస్తారంటే ప్రాముఖ్యంగా సిలువను పొందుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులకు ఆ చిరక ఇచ్చినప్పుడు ఆ నొప్పి నుండి కొంచెం ఉపశమనం కలుగుతుంది. అంటే ఇది ఒక మత్తుమందులా పనిచేస్తుంది. కాబట్టి ప్రభువారు ఆ చిరకని రుచి చూడగానే చిరకి పక్కకి నెట్టినట్లుగా మనకి అర్థమవుతుంది. అయితే ఈ విషయం గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రభువారు సంపూర్ణమైనటువంటి కష్టాన్ని, బాధని, కన్నిటిని ఆయన పొందుకోవడానికి సిలువలో ఇష్టపడ్డాడు. ఆయన ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా శ్రమ పొందేటువంటి విషయంలో వెనుదీయకుండా ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే ముందు రోజు వచ్చినటువంటి అక్కడ ఉన్న సైనికులతో, మీరు వెతుకుతున్న యేసును నేనే అనేటువంటి మాట ఆయన తెలియజేయడానికి కారణం.
ఈ లోకంలో చనిపోవడానికి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అయితే ప్రభువారు పలికిన ఈ మాటల యొక్క సారాంశాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా ఇది లేఖన నెరవేర్పు. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం కానివ్వండి, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం కానివ్వండి, ఒకసారి మనం చూసినట్లయితే ఈ 2 అధ్యాయాలు కూడా మెస్సయ్య ప్రవచనాలు. అటువంటిది కీర్తన గ్రంథంలో మనకి స్పష్టంగా కనపడుతుంది. కీర్తనలు 69:21 ఒకసారి అనేటువంటి మాటని ఆ గ్రంథకర్త 1000 సంవత్సరాల క్రితమే రాశారు. ప్రభువారి యొక్క సిలువ గురించి ప్రవచనాల్లో ఎప్పుడో రాయబడినటువంటి మాటల్ని ఇక్కడ మనం చూస్తాము. ప్రభువారు ఈ లోకంలోకి రావడం మొట్టమొదటిగా ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చారు. రెండవదిగా ఈ లోకంలో సర్వమానవాళి యొక్క పాపం నుండి విడుదల కలిగించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చారు. అందుకే లేఖన నెరవేర్పుని ఉద్దేశించుకుని ప్రభువారి యొక్క మాటను పలికినట్లుగా మనం చూస్తాం. కీర్తన గ్రంథం 22:14-15 నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. ఈ విషయాల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఆ యొక్క మాట కీర్తనలు 22 అధ్యాయాలు స్పష్టంగా మనం చూడగలం. ఈ లోకంలోనికి వదకు తీయబడినటువంటి గొర్రె పిల్ల వలె యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా శిలువ మీద శ్రమ పడతాడు అనేటువంటి విషయాల్ని కీర్తనకారుడు ఎంతో స్పష్టంగా రాశారు. ఆయన నీళ్ళ వలె పారవేయబడినట్టు అనుభవాలు, నీళ్లు పారవేయనప్పుడు నీళ్లు ఎటువైపు వెళ్తాయో తెలియదు. ఆయన పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఆయన ఎముకలు స్థానం తప్పినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఆ కలవరి శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు బలవంతంగా తన యొక్క శరీరాన్ని లాగుతూ ఉన్నప్పుడు తన యొక్క ఎముకలు స్థానం తప్పినట్లుగా మనకు అర్థమవుతుంది. అలాగే తన అంతరంగం గురించి కీర్తనకారుడు చెప్పినటువంటి మాట, తన యొక్క అంతరంగం మైనం వలె కరిగిపోయిందంట. ఆయన యొక్క హృదయం ఏ విధంగా అయిపోయిందంటే, ఒక క్యాండిల్ వెలిగిస్తే కరిగిపోయిన మైనం ఏ విధంగా భూమి మీదకి వెళ్ళిపోతూ ఉందో, ఆయన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి తన యొక్క హృదయం అంతా కూడా కరిగిపోయినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అందుకే ఆయన పరిస్థితి బలం ఎండిపోయిందిగా ఉంది, నాలుక దవడను అంటుకొని ఉన్నది. అదేవిధంగా ఆయన ప్రేతల గుంపులో పడవేసినటువంటి అనుభవాలకి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఒక రకంగా మనం ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఒక మనిషి నరకంలో ఎంత భయంకరమైన వేదనకు గురవుతూ ఉంటాడో, ఆ వేదనకి గురైన సన్నివేశాలు, పరిస్థితులు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. నరకంలో వేయబడిన వ్యక్తి యొక్క పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో యేసుక్రీస్తు ప్రభువారు శాపాన్ని ఆ రోజు అనుభవిస్తూ ఉన్నారు. సర్వమానవాళి చేసినటువంటి పాపాలను బట్టి ప్రభువారు ఆ రోజు చాలా భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళారు. ఎంతగా అంటే ఆయన చీకటిలో సంచరేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఆయన నరకం యొక్క బాధని తనకు తానుగా ఈ లోకంలో పొందుకున్న పరిస్థితిని కీర్తనకారుడు తెలియజేశాడు. అందుకనే ప్రభువారు దాన్ని ఒక మాటలో చెప్పినటువంటిది, నేను దప్పికొనుచున్నాను. ఈ విషయాల్ని శరీరాంశానిగా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన శారీరకమైనటువంటి పరిస్థితి అక్కడ వివరించబడుతుంది. రెండవది, ఆయన ఆత్మీయమైన దాహం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో వచ్చింది ఒక ఆత్మల కాపరిగా వచ్చాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని కూడా పాపం నుండి, శాపం నుండి విమోచించి మానవుడు పోగొట్టుకున్న ఆ యొక్క ఆత్మీయ స్థితిని తిరిగి ఇవ్వడం కోసం ప్రభువారు లోకానికి వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభు గురించి తను పరిచయం చేసుకుంటూ, ఆయన మాట నిజమైన స్నేహితుడు వంటిది, ఆయన మాట అనేటువంటి మాటని ఆయన తెలియజేశాడు. ఈ లోకంలో సర్వమానవానికి నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అని చెప్పడానికి కలిగినటువంటి ప్రాముఖ్యమైన ఆయన మన జీవితంలో ఒక స్నేహితుడిగా ఉండడం మాత్రమే. అయితే చివరిగా సిలువలో ప్రభువారు పలికిన 7 మాటలకు ఒక అర్థాంతరం ఉంది.
అది అందరికీ తెలిసిందే. దేవుడు ఎంత గొప్పవాడంటే ఇవన్నీ జరుగుతాయని ముందే తెలిసినా కూడా యేసుక్రీస్తు వారు వాటన్నిటినీ అమలు చేసి చూపించారు. ఇంకొక విషయం ఏంటంటే ఆ లేఖనాలను అలా ఎందుకు రాయించారు, అసలు యేసుక్రీస్తు వారు సిలువకి ఎందుకు అప్పగించాలి అని ఆలోచన చేస్తే ఈ లేఖనాల ద్వారా యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన మరణ పునరుద్ధానం ద్వారా దేవుడు మనతో ఏదో మనకు తెలియని విషయాలను తెలియజేయడానికి ఇదంతా చేశారని అర్థమవుతుంది. అయితే మరి మనందరం దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్నామా? బైబిల్లోని అనేకమైన సంగతులు నిక్షిప్తమై ఉన్నాయి, కానీ మనకు తెలియదు. వాటిని తెలుసుకోవాలనే ఆలోచన కూడా మనలో లేదు. కనీసం ఇప్పటి నుండైనా దేవుని జ్ఞానాన్ని తెలుసుకుని యేసుక్రీస్తు వారు ఎలా అయితే లేఖనం నెరవేర్చడానికి దప్పికొన్నారో మనం అంత కాకపోయినా ఆత్మల రక్షణ మార్గంలో నడిపించడానికి భారం కలిగి ఉండాలని నిర్ణయించుకుందాం. బైబిల్ చదువుతూ ప్రార్థనలో ఎల్లప్పుడూ ఉంటే దేవుడు మనతో చెప్పాలనుకున్న సంగతులను తెలియజేస్తారు. ఒకటి, దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన ఏదైనా చేయగల సర్వసమర్థుడని జ్ఞాపకంలో ఉంచుకుని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన కన్నా తండ్రి మీరేమి నాతో మాట్లాడుకుంటున్నారో నాతో మాట్లాడండి అని మనల్ని ఆయనకు అప్పగిస్తే ఆయనకు సేవలో బలంగా వాడుకోవడానికి సర్వశక్తుడైన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అట్టి ధన్యత మనకందరే దేవుడు దయచేయను గాక.